చికిరి చికిరి ఈ సాంగ్ అయితే పెద్ది మూవీలో ఎక్స్ట్రాడినరీ చార్ట్ బస్టర్ మూవీ, సో మెలోడీగా నిలిచిందనమాట. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా 15 కంట్రీస్ లో ఈ సాంగ్ అయితే నెంబర్ 1 స్థానంలో నిలిచిందనమాట. రామ్ చరణ్ గారు అయితే ఒక సంచలన రికార్డ్ అయితే సృష్టించారు. అండ్ ఆల్ రికార్డ్స్ ని, అన్ని రికార్డ్స్ ని తుడిచిపెట్టేశారు అనమాట ఒక్క సాంగ్ తో, ఇది ఒక్క సాంగ్ తో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇచ్చి పడేశారన్నమాట. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజిఎం అంటే, సో ఆ సాంగ్ సంబంధించిన బీజిఎం కానీ అసలు మామూలుగా ఏదో మ్యూజిక్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో అయితే ఉందనమాట. సింగర్ కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్, మంచి లోపల ఉన్న సో దేహాన్ని మొత్తం బయట పెట్టేసి పాడేశాడు. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీ బచ్చన్ అయితే సృష్టిస్తుంది అనమాట. సో మెగా పవర్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే బీ బచ్చన్ అయితే సృష్టించారు. ప్రతి ఒక్క రికార్డుని మన తెలుగులో కాదు అన్ని లాంగ్వేజెస్ లో అండ్ వరల్డ్ వైడ్ గా 15 కంట్రీస్ లో అయితే నెంబర్ 1 స్థానంలో నిలిచింది అనమాట చిక్రీ చిక్రీ సాంగ్ అయితే. ఇక ముందు ముందు రాబోయే సాంగ్స్ ఇంకా ఎంత మంచి చార్ట్ బస్టర్స్ గా నిలుస్తాయి అనేది చాలా మంది ఇంకా వేగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. బుచ్చిబాబు గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ట్విట్టర్ లోకి వెళ్ళేసి, ఇంకా సాంగ్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అనే డౌట్స్ చాలా మందికి. ఆ ఉన్న డౌట్స్ మొత్తాన్ని అయితే బుచ్చిబాబు గారిని అడుగుతున్నారు అనమాట. సో ఆయన అయితే సమాధానం ఇవ్వలేకపోతున్నారు, రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నారు. మామూలుగా లేదు, ఎందుకంటే ఇప్పుడు క్రియేట్ చేసిన హైప్, సాంగ్ మీద ఉన్న హైప్ బజ్ అనేది చాలా బీభత్సంగా క్రియేట్ అయిపోయింది అనమాట. అలాగే సో ఫస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఏవైతే ఉంటాయి ఆ గ్లిమ్స్ కూడా బీభత్సాన్ని సృష్టించాయి అనమాట. ఆ గ్లిమ్స్ కి వచ్చిన హైప్ మామూలుగా కాదు, వేరే లెవెల్లో ఉందనమాట. ఆ హైప్ వల్ల ఇప్పుడు పెద్ద మూవీ మీద ఆశలు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే, అలాగే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే, మెగా ఫ్యామిలీ సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఏగరగా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుద్దా అనే దాని గురించి. ఇంకా 4 months, ఇంకా 5 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో మనకి మార్చిలో అయితే మూవీ రిలీజ్ కాబోతుంది. మార్చిలో అయితే ఇంకా అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో ఆ యొక్క హైప్ అనేది మనం ఆపట్టుగా ఉండాలన్నమాట. ఓజీకి అయితే ఎలాగా సో వెయిట్ చేస్తారో అంతే, దానికంటే ఎక్కువగా అయితే ఈ యొక్క పెద్ద మూవీకి అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అంత కసిగా ఉన్నారు. పెద్ద ఏదో చేయబంటే సో లైక్ ఏంటంటే బుచ్చిబాబు గారు ఏదో మెరాకిల్ సృష్టించబోతున్నారు అన్నట్టుగా అనిపించింది. బట్ కాకపోతే అక్కడక్కడ సీన్స్ రంగస్థలాన్ని గుర్తించాయి, అంటే రంగస్థలాన్ని రోజులు గుర్తు తెచ్చాయన్నమాట. ఎందుకంటే మళ్ళీ పల్లెటూరు సో కుర్రాడిగా రాబోతున్నారు పెద్ద పవన్ కళ్యాణ్ గారు, సారీ మన రామ్ చరణ్ గారు అనే దాని గురించి చాలా మంది ఏదో సంతోషిస్తున్నారు అనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ అంటే డిజాస్టర్ మూవీ తర్వాత సో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం మనం పాన్ ఇండియా లెవెల్లో అని రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేయడం వల్ల ఆ హైప్ అనేది బాగా క్రియేట్ అయిపోయింది, చాలా ఎక్కువగా క్రియేట్ అయిపోయింది. నాకు తెలిసి మోస్ట్లీ దీనికి కూడా సో మేబీ ప్రమోషన్స్ చేయకుండానే హైప్ అయితే క్రియేట్ అయిపోయిన ఓజీ లాగే దీనికి కూడా ప్రమోషన్స్ చేస్తారో చేయరు, నాకు తెలిసి మోస్ట్లీ చేస్తారు. రామ్ చరణ్ గారు బయటకు వచ్చి చేస్తారు అనమాట. రామ్ చరణ్ గారు ఆ ఎఫర్ట్ పెడతారు రామ్ చరణ్ గారు అనేది. అలాగే ఆయనకున్న గ్రేస్ మొత్తాన్ని కూడా ఆ సాంగ్ లో చూపించారు అనమాట. అలాగే ఆ హుక్ స్టెప్, ప్రతి సాంగ్ అనేది ఒక హుక్ స్టెప్ ఉండాలి. అలాంటి హుక్ స్టెప్ కూడా ఈ యొక్క చికిరి చికిరి సాంగ్ లో ఉంది కాబట్టి బాగా హైప్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు ఆ యొక్క హుక్ స్టెప్ అనేది, చికిరి చికిరి హుక్ స్టెప్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా చికిరి చికిరి సాంగ్ ఎవరు పట్టినా రీల్స్ చేయడం వల్ల ఇంకా హైప్ అయితే పెరిగిపోయింది అనమాట. సో నాకైతే 15 కంట్రీస్ లో ఎలా నెంబర్ 1 స్థానం నిలిచిందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మీకు కూడా హ్యాపీగా ఉందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.